హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి అటుకుల దద్దోజనం అబ్బా. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నేను అటుకుల దద్దోజనం అయితే చేసుకున్నాను. సో నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో రండి ప్రాసెస్ చూపించేస్తాను. సో ఇక్కడైతే కొన్ని అటుకులు తీసుకున్నాను అబ్బా. అవి నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇక్కడ వాష్ చేసుకొని నీళ్ళు స్ట్రైన్ చేసుకుంటున్నాను. నీళ్ళు వాడిపోవాలి కదా, సో అందుకని చెప్పేసి నేను స్ట్రైన్లో వేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. సో అవి కొంచెం ఇంకొన్ని వాటర్ వచ్చాయి కదా, సో అవి కొంచెం ఒక 10 మినిట్స్ దాకా అలాగా పక్కన పెట్టేశాను. సో ఈ లోపల దీనిలోకి స్టఫ్ నేను దీనిలోకి స్టఫింగ్కి ఇక్కడ ఒక కీరా తీసుకున్నానబ్బా. కీరా శుభ్రంగా కడుక్కొని నేను తొక్కలు తీసుకొని ఇక్కడ ముక్కలు రౌండ్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ అటుకులు అయితే ఆరిపోయినాయి. సో ఇంకా ఇక్కడ నేను పెరుగు వేసుకుంటున్నాను. సరిపడినంత పెరుగు వేసుకుంటున్నాను. దానిలో కొంచెం అయితే లైట్గా వాటర్ కలిపానబ్బా. సో ఇదిగోండి ఇలాగ రెడీ అయిపోయింది. ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. సో సాల్ట్ వేసుకుని కొంచెం అయితే కలుపుకున్నాను. దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను అబ్బా. ఒట్టిదే తినలేం కదా అని చెప్పి కొంచెం కళాయిలో నేను ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేరుశనగుళ్ళు వేసాను. సో అవి కొంచెం వేపుకొని ఇక్కడైతే తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. సో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను అబ్బా నేను. సో ఇక్కడైతే నేను 2 ఎండుమిరగాయలు అయితే తీసుకున్నాను. ఎండుమిరగాయలు కూడా వేసేసి కొంచెం కలుపుకొని కరివేపాకు కూడా వేసుకున్నాను. సో ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం అవి కూడా కలుపుకొని జస్ట్ కొంచెం అంటే ఇంగువ వేస్తున్నాను. సో తాలింపులోకి కొంచెం ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం ఇంగువ వేసుకున్నాను. అది కూడా వేసుకున్న కొంచెం కలర్ కాంబినేషన్కి లైట్గా పసుపు వేసాను. సో ఇదిగోండి తాలింపు అయితే రెడీ అయిపోయినాయి. సో నేను ఇంకా డైరెక్ట్గా అటుకుల్లో కలిపేసుకుంటున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది కొంచెం లైట్గా ఉంది కదా ఎల్లో కలర్, ఇదిగోండి ఇలాగైతే సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాను. సో ఇక్కడైతే క్యారెట్ ముక్కలు కూడా రెడీ అయిపోయినాయి. ఇది ఆఫ్టర్నూన్ కదా, ఇంకా నేను ఇక్కడైతే తింటున్నాను అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. చాలా సూపర్గా ఉంది. సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ కీరా కూడా నంచుకుంటున్నాను నేను. సో సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడైతే గిన్నె ఖాళీ అయిపోయింది నాది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.